ఈరోజు ఎమర్జెన్సీ సిజేరియన్ ఆపరేషన్స్ గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు మా డాక్టర్ గారు, డాక్టర్ శరణ్య, గైనకాలజిస్ట్. సో మెనీ కేసెస్ మీరు చూసారు. మ్యాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికి మీరు ట్రై చేస్తారు. కాంట్మట్ సిచ్యువేషన్లో కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే ఎల్ఆర్సీఎస్ కింద అవి ట్యూన్ అవుతాయి. బట్ ఆ కండిషన్స్ ఏంటి మేడం? ఏ కండిషన్స్లో మీరు సి సెక్షన్ చేయాల్సి వస్తుంది? ఓకే. సో నార్మల్ డెలివరీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు అవి కాన్పు నొప్పులు దానంతట అదే రావచ్చు, లేదంటే మేము మందన్నా పెట్టొచ్చు నొప్పుల కోసం. వీటిలో మదర్ కండిషన్, బేబీ కండిషన్ అనేది అబ్జర్వేషన్లో పెడతామండి. మదర్కి ఏ టైంలోనన్నా బీపీలు బాగా ఎక్కువ వచ్చినా సరే, లేదు అంటే బ్లీడింగ్ హెవీగా అయ్యి అంటే ముందుగానే విడిపోయే లక్షణాలు మాకు ఏమైనా కనిపించినా, ఆర్ మందు పెట్టే వాళ్ళలో ఏంటంటే ఒక మోస్తరులోనే నొప్పులు రావాలి, దానికన్నా ఎక్కువ నొప్పులు వచ్చినా సరే మళ్ళీ అది బేబీకి ఇబ్బంది అవుతుంది, రక్త సరఫరా బేబీకి తగ్గిపోతుంది. సో ఇలాగా మేము అబ్జర్వ్ చేసినా సరే అర్జెంటుగా ఆపరేషన్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే బేబీకి తీసుకుంటే బేబీ హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్గా మేము ఒక మిషన్లో మానిటర్ చేస్తూ ఉంటాము. హార్ట్ బీట్ బాగా 100 కన్నా తగ్గినా సరే, 160 కన్నా పెరిగినా సరే, లేదంటే బేబీ మోషన్ చేసేసే అవకాశాలు ఉంటాయి. బేబీ మోషన్ చేసేసినా సరే ఎమర్జెన్సీగా ఆపరేషన్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ద్వారాలు అనేవి సరిగ్గా తెరుచుకోవు. ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మేము మందు పెట్టేటప్పుడు 3 డోసులు, 2 డోసులు, 6 డోసులు, మందులు డోస్ కంప్లీట్ అయిపోయినా సరే ద్వారాలు తెరుచుకోవు. సో అలాంటి కేసెస్కి ఫెయిల్డ్ ఇండక్షన్ అంటాము. ఆ కేసెస్లో కూడా సరే మనం ఎమర్జెన్సీగా షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది.